అలాగే కొంతమంది కొన్ని కొన్ని వేరే సందేహాలని కూడా అడుగుతున్నారు మేడం. వాటిని ఇప్పుడు అడ్రెస్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఈ నంబర్ గురించి అయితే నేను ఈ నంబర్ లాస్ట్ 3 months నుంచి యూజ్ చేస్తున్నా. 100% రిజల్ట్ ఓరియెంటెడ్ నంబర్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కమెంట్ ని చేశారు. ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు యూనివర్స్ కి. డెఫినెట్లీ. అయితే వెయిట్ లాస్ కోసం తొందరగా చెప్పండి అని ఒకళ్ళు కమెంట్ చేశారు. ఆల్రెడీ చేసేసాము. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఓకే. పద్మిని గారు, నేను ఇప్పుడే రాసుకుంటున్నా మా షాప్ బాగా నడవాలని. థ్యాంక్ యూ ఫర్ యువర్ వీడియో. మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇక క్వశ్చన్ ఏంటంటే మేడం, గోల్డ్ లోన్స్ క్లియర్ అవ్వాలి చెప్పండి మేడం అంటూ 4-5 ఇదే కమెంట్ ని ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు మేడం. దీని గురించి ఏమైనా చెప్తారా? తప్పకుండా. చాలా అంటే నా చిన్నప్పుడైతే ఆ షాప్ కి వెళ్ళాలంటేనే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో, మన గోల్డ్ మనం పెట్టుకున్నా కూడా ఎంత అసలు అంటే అవమానంగా భావించే వాళ్ళు అనమాట. సరే ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వచ్చాం, మన గోల్డ్ మనం పెట్టుకుంటే తప్పేమున్నది రేంజ్కి అయితే వచ్చాం. అయితే అది పెట్టినంత ఈజీగా బయటికి రావడము అనేది కష్టమనే చెప్పుకోవాలి. కష్టమే. ఒకసారి వెళ్ళింది అంటే అది మళ్ళీ మనకి చేతికి చిక్కేదాకా భయం అనేది ఉంటుంది. అందులో ఆడవాళ్ళకి ఇంకెక్కువగా ఉంటుంది. అయితే దీనికి మీరు స్విచ్ వర్డ్ ఏం వాడతారు అంటే బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. బ్రింగ్ అంటే మనం యూనివర్స్ కి చెప్తున్నాం అనమాట, బంగారాన్ని తీసుకొని రా, ఆగమేఘాల మీద తీసుకుని రా అని మనం చెప్తున్నాం. అయితే ఈ స్విచ్ వర్డ్ చదివేటప్పుడు కూడా ఏ స్విచ్ వర్డ్ అయినా కూడా పని చేస్తుందా అనే డౌట్ ఉండకూడదు. పని చేస్తుంది కంపల్సరీగా అనేది ఉండాలి. మనము చదివేటప్పుడు కూడా ఏమనుకోవాలి అంటే మనకు రావాల్సిన డబ్బు అందింది. చాలా మంది గోల్డ్ ఎందుకు పెడతారంటే ఎవరికైనా సహాయం చేస్తారు, అయ్యవలసిన వాళ్ళు టైంకి ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు మళ్ళీ గోల్డ్ పెట్టుకొని వాళ్ళ అవసరం తీర్చుకుంటూ ఉంటారు అనమాట. అట్లా వాళ్ళు ఇచ్చేస్తారు కదే, తీసుకొచ్చిన తర్వాత నీ గోల్డ్ నీకు ఇడిపిస్తాను నన్ను నమ్ము అని తీసుకెళ్తారు ఇంట్లో మగవాళ్ళు కూడా. సో ఆ అవతల వాళ్ళు కూడా కరెక్ట్గా మనకి ఎవరైతే మీకు అమౌంట్ ఇస్తే ఆ గోల్డ్ తెచ్చేసుకోవాలనుకుంటున్నారో, లేదా ఎక్కడి నుంచి అయితే మీరు అమౌంట్ రావాలనుకుంటున్నారో అది మీకు అందుబాటులోకి వచ్చింది, మీరు వెళ్ళి గోల్డ్ తెచ్చేసుకున్నారు అనేది మీరు ఊహించుకోవాలన్నమాట. మీరు వెళ్ళి ఆ షాప్ అక్కడికి వెళ్ళి ఆ బ్యాంక్కి వెళ్ళి కట్టేసి రిటర్న్ తెచ్చుకుంటున్నాము, గోల్డ్ తెచ్చేసుకున్నాము అని అనుకోవాలి. ఆ విజన్ అలా పెట్టుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ కి రీచ్ అయ్యి అది జరుగుతుంది. అయితే చాలా మంది నన్ను అడుగుతారు, ₹1,00,00,000 దొరుకుతాయి అని అనుకుంటాను, దొరుకుతాయా అని అంటారు. అంటే నేనేమంటానంటే ముందు నీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ₹100 పడిపోతాయి, ₹100 దొరకవు. ₹100 పడిపోవటం చాలా రేరు. మీకు ఏదన్నా పడిపోతుంది కానీ డబ్బుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ₹1,00,00,000 దొరుకుతాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అనేది అది కరెక్ట్ కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధర్మం అనేది ఏది మనకు ముట్టదు. అదొకటి ముందు మనం అర్థం చేసుకోవాలి. ₹1,00,00,000 దొరుకుతాయి, లేకపోతే ఇక్కడ చిల్లు పడిపోయి ఇక్కడ మన డబ్బులు కురుస్తాయి అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సో అది ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకోదో అది జరగదు అని అర్థం అనమాట. ఇదేంటి మనం తెచ్చుకుందాం అనుకునే పెట్టారు, ఎక్కడి నుంచో మీకు అమౌంట్ రావాలి, లేదు ఆ సంపాదించే ఇది మీకు దొరకాలి, మీరు జాబ్ కోసం చూస్తున్నారు. కొంతమందికి జాబ్ సడన్ గా పోతుంది, ఆ 2 months ఇల్లు నడవాలి, ఈఎంఐస్ ఉంటాయి, దానికోసమని గోల్డ్ పెడతారు. మళ్ళీ మీకు జాబ్ వచ్చేసిన తర్వాత కదా ఇడిపించుకుంటారు. సో నాకు జాబ్ వచ్చేసింది, నేను గోల్డ్ ఇడిపించుకుంటున్నాను అనేది సంకల్పం పెట్టుకుంటే 2 పనులు అవుతాయి అనమాట. సో ఈ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ అనేది బంగారం తాకట్టులో ఉంటే కనుక విడిపించుకోవాల్సింది. విడిపించుకున్న తర్వాత ఏదైతే మీరు బంగారము ఏ కవర్లో పెట్టిస్తారు వాళ్ళు, ఆ కవర్ని ఎటువంటి పరిస్థితులను బయటపడేయకండి. పడేయద్దు. తొక్కే జాగాల్లో, డస్ట్బిన్లలో వేయకూడదు. అది మామూలుగా ఆ కవర్తో పడంగా మీరు పెట్టేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, లేదు ఆ కవర్లో ఉంచడం మీకు ఇష్టం లేదు అంటే ఆ కవర్ని తొక్కే జాగాలో వేయకండి. ఎక్కడైనా మీరు వాటర్ స్పేసెస్లోకి వెళ్తూ ఉంటారు, ఏ ట్యాంక్ బండ్కో లేకపోతే ఎక్కడో ఏదో చెరువుకో వెళ్తూ ఉంటారు కదా, ఆ కవర్ని చెరువులో పడేయడానికి, వాటర్లో పడేయడానికి తొక్కే జాగాల్లో వేయకూడదు. ఏదైనా చెట్ల దగ్గర మామూలుగా పూజలు అవి చేస్తుంటాం, అక్కడ వేయండి పోనీ. అంటే బంగారాన్ని అన్ని రోజులు హోల్డ్ చేసింది కాబట్టి ఆ కవర్ కి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలన్నమాట. యాక్చువల్ గా భయపడతారు దానికి. ఇంకోటి ఏంటంటే ఆ బంగారం ఏదైతే మనం తెచ్చుకుంటామో కంపల్సరీ కొన్ని పాల చుక్కలు అనేవి
జల్లి దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే వెళ్ళేసి వచ్చింది కదా, వేరే ఇంటికి వెళ్ళేసి వచ్చింది కాబట్టి దాన్ని మనం పాలతో మొత్తం ఇన్ని పాలలో కడిగిన పర్వాలేదు, కొంచెం పాలల్లో వాటర్ లో కొన్ని, ఏ పాలైనా పర్వాలేదు, వాటర్ లో కొన్ని పాలు వేసుకొని క్లీన్ చేసుకున్నా కూడా పర్వాలేదు. మనకి పర్వాలేదు. అర్జెంట్ గా తెచ్చుకోవాలంటే మీరు జెర్సీ పాలు తప్పించి ఇంకా దేశీ ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయి? జెర్సీ ఆవు పాలు కంటే గేదె పాలు నయం నా దృష్టిలో. కరెక్ట్. ఆ బ్రీడ్ ని రకరకాలుగా చెప్తారు, అందుకని ఏదైనా పర్వాలేదు అని చెప్తాను నేను. లేదు ఇంకా శుద్ధ అవ్వాలంటే కొంచెం గోమూత్రమో లేకపోతే ఆవు అంటే ఆవు నెయ్యో వేసుకోండి, కానీ క్లీన్ చేసుకోవాలనేది పెట్టుకోండి బాగా. ఓకే, పెట్టుకొని తెచ్చిన వెంటనే ముందు దేవుడి దగ్గర పెట్టండి, మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఒకవేళ మొత్తం అమౌంట్ ఒకేసారి అందదు ఎవరికైనా, ఫర్ సపోజ్ 1,00,000 రూపాయలకే పెట్టారనుకోండి, అది వచ్చే దారి ఎక్కడ కనిపించట్లేదు అనుకోండి, నేనేమంటాను అంటే ఈ స్విచ్ వర్డ్ చదువుతూ ఒక 5,000 4,000 ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకుంటూ ఉండండి గోల్డ్కి. ఆ కట్టుకునేది మాత్రం ఈ చదవడం వల్ల ఎక్కడో ఒక్కడ మీకు మిగులుతుంది, మీ ఖర్చులు అనేవి మిగులుతాయి ఖచ్చితంగా. కట్టుకోవడం అంటే ఏంటి మేడం? అంటే మంత్లీ వేరే గోల్డ్ కి కట్టండి అంటున్నారు. అదే గోల్డ్ కి 1 lakh పెట్టామమ్మా, 1 lakh ఒకేసారి రావాలి అనే సోర్స్ లేదు మనకి, అవునా కాదా? సోర్స్ ఉంటే ఓకే, సోర్స్ లేదు అంటే గనక ఈ స్విచ్ వర్డ్ చదువుతూ ఇంట్రెస్ట్ తో పాటు ఒక 3,000-4,000 ఎక్స్ట్రాగా కట్టుకోండి, పే చేయండి మంత్లీ. అక్కడ దానికి ఆ ఇంట్రెస్ట్ తో పాటు పే చేసుకుంటూ వెళ్తే కొంచెం మనకు ఒక 6-7 months అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 30,000 క్లియర్ అయిపోతుంది. ఈ స్విచ్ వర్డ్ చదవడం వల్ల అదనంగా కూడా మనకి ఎక్కడి నుంచి అయినా డబ్బు వచ్చే సోర్స్ కూడా ఏర్పడుతుంది. ఎప్పుడైనా కూడా డబ్బుకి మనము ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ఖర్చులు ఏమున్నాయి, ఇంపార్టెంట్ ఖర్చులు ఏమున్నాయి, యూజ్లెస్గా మనం ఏం ఖర్చు పెడుతున్నాం అనేది ఆలోచించుకుంటే ఎంత లేదన్నా ఎవరో ఒకటి ఫ్యామిలీలో 2-3 వేలు మాత్రం మిగిల్చుకుంటారు యూజ్లెస్ ఖర్చులకైతే ఖచ్చితంగా. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మూవీకి వెళ్ళాను, ఓటీటీలో మా పిల్లలకి మూవీ చూపించి 1,000 రూపీస్ పక్కకు పెట్టేస్తా. థియేటర్లోకి వెళ్తే పాప్కార్న్లకే 750 రూపాయలు అవుతున్నాయి. అదే అందుకని అట్లా ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే మీరు డబ్బుకి ఎంత గౌరవం ఇస్తే, రెస్పెక్ట్ ఇస్తే అంత ఖచ్చితంగా ఉంటుంది మీ దగ్గర. అందుకే అంటారు కదా లక్ష్మిని అలా పట్టుకోవాలి అని చెప్పి. రైట్ మేడం. అయితే ఇక్కడ మీరు కొన్ని స్విచ్ వర్డ్స్ చెప్పారు కాబట్టి ఎన్నిసార్లు చదవాలి ఈ వర్డ్స్? ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఎక్కడైనా గోల్డ్ పెట్టడానికి వెళ్తున్నప్పుడు, పెట్టి అమౌంట్ తెచ్చుకునే ప్లేస్ కి ఎక్కడికి వెళ్తున్నా కూడా ముందు ఎడంకాలు ఫస్ట్ లోపల పెట్టండి. తొందరగా ఇంటికి వచ్చేస్తుంది గోల్డ్. ఇదో ట్రిక్, ఇదొకటి ఫాలో అవ్వండి. అది బాగా అదే బ్యాంక్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లెఫ్ట్ లెగ్ పెట్టాలి, ఫస్ట్ లెఫ్ట్ లెగ్ పెట్టి పెట్టాలి. అది ఏదో రకంగా మనకి ఇంటికి చేరుతుంది. ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా బాగా